హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో, మనకి ఆర్‌పీఎఫ్, ఎస్ఐకి సంబంధించి రైల్వేల రెస్పాన్స్ షీట్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అయితే చాలా మంది గూడా సార్ అసలు ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ పీఈటీకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌కి ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. దానికి సంబంధించి నేను పోల్ కూడా మీకు కండక్ట్ చేయడం జరిగిందన్నమాట. మీకు ఆఫ్టర్ మీరు మార్క్స్ చూసుకున్న తర్వాత ఆఫ్టర్ నెగెటివ్ అయిపోయిన తర్వాత మీకు రా స్కోర్ ఎంత వస్తుందని కూడా మన యూట్యూబ్‌లో కమ్యూనిటీ ట్యాబ్‌లో పోస్ట్ చేయడం జరిగింది. సో, ఎగ్జామ్స్ వచ్చిన కొన్ని షిఫ్ట్స్ తీసుకొని కంప్లీట్‌గా అనాలిసిస్ చేసి అసలు ఎన్ని వేకెన్సీ ఉన్నాయి? ఎంత ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ ఉండబోతుందని ఈ వీడియోలో మనం క్లియర్‌గా చూద్దాం. రైట్. ఫస్ట్ మనకు ఆర్‌పీఎఫ్ఎస్ఐ 2024 వేకెన్సీస్ గనక చూస్తే మేల్, ఫీమేల్ డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. సో, ఇక్కడొచ్చాక ఫస్ట్ మెన్‌కి గనక చూసుకున్నట్లయితే అబ్బాయిలకి అన్‌రిజర్వ్డ్ వచ్చేసి 157 వేకెన్సీస్ ఉండడం జరిగింది. నెక్స్ట్ ఓబీసీకి వచ్చేసరికి 104 వేకెన్సీస్ ఉండడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 38 వేకెన్సీస్ ఉండడం జరిగింది. అండ్ ఎస్సీ వచ్చేసరికి 57 అండ్ ఎస్టీ వచ్చేసరికి 28. సో, మొత్తం మనకి 384 పోస్టులు మనకి మేల్‌కి అయితే ఉండడం జరిగింది. అబ్బాయిలకి ఎంతమంది? సో, మేల్ వచ్చేసరికి 384 ఉంది. అండ్ ఫీమేల్ 15% రిజర్వేషన్ కాబట్టి టోటల్‌గా ఉన్న పోస్టులల్లా వీళ్ళకొచ్చేసరికల్లా 68% అయితే ఫీమేల్‌కి ఇవ్వడం టోటల్‌గా 452 వేకెన్సీస్. మళ్ళీ ఎక్స్ సర్వీస్ మెన్ కూడా 10% ఉంటది. వాళ్ళకి 45 అన్నమాట. ఓకేనా. ఇది మనకి వేకెన్సీస్ లిస్ట్. మీరు పీటీకి వెళ్ళాలంటే ఈ వేకెన్సీస్‌ని ఒక్కొక్క కేటగిరీ వైస్‌గా అంటే ఒక్కొక్కళ్ళని ఇప్పుడు 157 అన్‌రిజర్వ్డ్ ఉంటే 10 టైమ్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 157 అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉంటే మొత్తం 10 మందిని అంటే 1570 మందిని మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అన్‌రిజర్వ్డ్ వాళ్ళని తీసుకుంటారు. అదే ఓబీసీ వాళ్ళని ఇంటూ 10 చేస్తే 1040 మెంబర్స్‌ని పీటీకి వాళ్ళని పిలవడం జరుగుతుంది. అదే ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 380, ఎస్సీ వచ్చేసరికి 570, ఎస్టీ వచ్చేసరికి 280 అన్నమాట. ఇది వేకెన్సీకి సంబంధించి. ఎందుకు నేను చెప్తున్నాను నేను డీటెయిల్‌గా చెప్పిన తర్వాత చెప్తాను మీకు. ఫీమేల్‌కి వచ్చేసరికి అన్‌రిజర్వ్డ్ ఏమో 28, ఓబీసీ 18, ఈడబ్ల్యూఎస్ 7, ఎస్సీ వచ్చేసరికి 10, ఎస్టీ వచ్చేసరికి 5 మొత్తం 68 అన్నమాట. మళ్ళీ ఎక్స్ సర్వీస్ మెన్‌కి వచ్చేసరికి 10% ఉంటది కాబట్టి 48. టోటల్‌గా ఫీమేల్‌కేమో 68 పోస్టులు ఇక్కడ మనం చెప్పుకున్న విధంగా. సో, మేల్‌కేమో 384. అంటే ఇప్పుడు నిన్ను పీఈటీకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌కి 10 టైమ్స్ తీసుకోవాలన్నమాట. 10 టైమ్స్ ఎవరైతే ఒక పోస్ట్‌కి 10 మంది విద్యార్థుల్ని ఫిజికల్ టెస్ట్‌కి పిలవడం జరుగుతుంది. అంటే గర్ల్స్‌కేమో 680 మందిని పీఈటీకి పిలుస్తారు. అదేవిధంగా బాయ్స్‌కొచ్చేసరికల్లా 3840 మందిని మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌కి అయితే పిలవడం జరుగుతుందన్నమాట. ఇది వేకెన్సీకి సంబంధించింది. ఇప్పుడు మనం కట్ ఆఫ్ దగ్గరికెళ్దాం. ఓకేనా. బిఫోర్ మనం అసలు కట్ ఆఫ్ అనేది ఎగ్జాక్ట్‌గా నోబడీ కెన్ సే. ఎవ్వరు కూడా ఎగ్జాక్ట్‌గా ఇంత కట్ ఆఫ్ ఉంటదని ఎవ్వరు కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేరంటే ఇక్కడ ఫ్యాక్టర్స్ వచ్చేసరికల్లా చాలా వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కొన్ని షిఫ్ట్‌లు చాలా హార్డ్‌గా రావడం జరిగింది. సో, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ కూడా సార్ ఎగ్జామ్ అనేది చాలా హార్డ్‌గా వచ్చింది. కొన్ని షిఫ్ట్స్ ఈజీ టు మోడరేట్ అన్నారు. బట్ మోస్ట్‌లీ ఏందంటే షిఫ్ట్స్ హార్డ్ టు డిఫికల్ట్ లెవెల్, మోడరేట్ టు డిఫికల్ట్ లెవెలే వచ్చిందని చెప్పడం జరిగింది. అదే విధంగా మనకి 2018 తోటి పోల్చుకుంటే ఈసారి ఏందంటే వేకెన్సీస్ తక్కువగా ఉన్నాయి. యాస్ వెల్ యాస్ మనకి ఆల్ ఓవర్ ఇండియా కట్ ఆఫ్ అయితే లాస్ట్ టైమ్ ఏదో ఏ, బి, సి, డి అని చెప్పేసి ఇలా గ్రూప్ వైస్‌గా పెట్టేసి కట్ ఆఫ్ ఇవ్వడం జరిగిందనమాట. లాస్ట్ టైమ్ 2018 కట్ ఆఫ్ కూడా లాస్ట్ వీడియో చేశాను. ఇప్పుడు వచ్చేసరికల్లా ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కలుపుకొని ఎక్స్‌పెక్టెడ్‌గా ఇది రా స్కోర్ అంటే మీకు ఆఫ్టర్ నార్మలైజేషన్ కాకముందు మీరు రా స్కోర్ ఇంత గనక వస్తే సేఫ్‌గా ఉంటారా ఉండరా అనేది చాలా మంది అడుగుతున్నారు. అయితే ఇక్కడ మీరు ఒకటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. చాలా ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ అవుతాయి కాబట్టి ఇక్కడ మనం చెప్పుకునేది మార్జిన్ బేస్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వాల్సొస్తది. ఓకేనా. మీరు పీఈటీకి అంటే మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌కి మీరు 10 టైమ్స్ అంటే ఒక పోస్ట్‌కి 10 మందిని తీసుకుంటారు కాబట్టి మీకు రా స్కోర్ అనేది అన్‌రిజర్వ్డ్ 80 ప్లస్ గనక వస్తే సేఫ్ స్కోర్. ఇది ఎగ్జాక్ట్‌గా ఉంటదని చెప్పట్లే. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అనేది వేరీ అవ్వచ్చు. కొన్ని సిట్యుయేషన్‌ల మీ షిఫ్ట్ గనక మరీ హార్డ్‌గా వస్తే నార్మలైజేషన్‌లో కూడా మార్క్స్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటది. బట్ జస్ట్ కన్సిడర్ చేయండి అంతే. ఓకేనా. చాలా మంది ఏం అడుగుతున్నారంటే, సార్ నేను రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలా వద్దా? నాకు సో అండ్ సో మార్క్స్ వచ్చాయని చెప్పి అడుగుతున్నారు కాబట్టికి ఫర్ ద సేక్ ఆఫ్ వాళ్ళ యొక్క రిక్వెస్ట్ మేరకు మనం ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఇది ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ అండి. ఓకేనా. ఇది ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్పడం జరుగుతుందన్నమాట. అన్‌రిజర్వ్డ్ గనక రా స్కోర్ 80 ప్లస్ గనక మీకు వస్తున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఛాన్స్ అయితే ఉంటది.
ఓబీసీ వచ్చేసరికి 75+, ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 73+, ఎస్సీ వచ్చేసరికి 70+, ఎస్టీ వచ్చేసరికి 65+. ఇది రాసుకోవాలి. అయితే ఇక్కడ మీకు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి. సార్ మరీ ఇంత ఉంటదా సార్? నా పేపర్ చాలా టఫ్‌గా వచ్చిందంటే నేను అదే చెప్తున్నాను. మీ పేపర్ గనక టఫ్‌గా వస్తే మీరు ప్లస్ ఆర్ మైనస్ అనేది కన్సిడర్ చేసుకోవాలి. ఇది రా స్కోర్ మాత్రమే. ఆఫ్టర్ నార్మలైజేషన్ అయిన తర్వాత మీకు డిఫరెంట్‌గా ఉంటదన్నమాట. ఓకేనా? ఇక్కడికి మిమ్మల్ని పిలవగానే జాబ్ రాదు. ఎందుకంటే ఒక పోస్ట్‌కు 10 మందిని తీసుకోవడం జరుగుతది. దాని తర్వాత వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇక్కడ ఇందులో మీకు ప్లస్ ఆర్ మైనస్ వచ్చినా సరే డజంట్ మ్యాటర్. ఓకేనా? +5 గా ఉండొచ్చు, -5 గా ఉండొచ్చు. ఇది మనం ఎగ్జాక్ట్‌గా ప్రిడిక్ట్ ఎవ్వరం చేయలేము. అప్రాక్సిమేట్‌గా ఈ ఎందుకు మనం పోల్ కండక్ట్ చేసిన విధానం బట్టి అయితేంది, అంటే చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళు ఎగ్జామ్ రాసిన విధానాన్ని బట్టి హార్డ్‌గుంటే మీకు నార్మలైజేషన్‌లో పెరగడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇక్కడ నేను చెప్పేది రా స్కోర్ మాత్రమే కాబట్టి ఇంతకంటే మీరు తక్కువ ఉన్నా సరే పాజిటివ్‌గా ఉండండి. ఎప్పుడైతే మీకు ఫైనల్ రిజల్ట్స్ వస్తదో అప్పుడు మీరు అంతేగాని ఇక్కడ చెప్పిన మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీ క్యాండిడేట్ ఉంది. సార్ నాకు 65 రాలేదు. నాకు 50 వచ్చాయి అని నేను ఇంక ప్రిపేర్ అవ్వద్దని రన్నింగ్ చేయొద్దంటే అలా అని కాదు. దీస్ ఆల్ ఫర్ ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. ఇంతవరకు ఉంటే మేబీ యూ హావ్ ఎ ఛాన్స్ టు గెట్ పీఈటీ అన్నమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు మరి ఫైనల్‌గా జాబ్ రావాలంటే మాక్సిమం ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత ఇదేంటంటే ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత ఆఫ్టర్ నార్మలైజేషన్ అంటే ఇది ఫైనల్ అన్నమాట. ఇక మీకు జాబ్ గనక రావడానికి ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత ఉండ్రిజోడు మినిమమ్ 100+ ఉంటే ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత చెప్తున్నాను. ఓబీసీ 95+, ఈడబ్ల్యూఎస్ 90, ఎస్సీ 85, ఎస్టీ 80. సమ్ టైమ్స్ ప్లస్ ఆర్ మైనస్ కూడా ఉండొచ్చు. దేర్ ఇస్ ఏ పాసిబిలిటీ అన్నమాట. ఓకేనా? సో అందుకోసం ఇది ఆఫ్టర్ నార్మలైజేషన్ కాబట్టికి ఎందుకంటే ఉన్న వేకెన్సీస్ బట్టి ఉంటది. బట్ బిఫోర్ అంటే మనకి ఆఫ్టర్ నార్మలైజేషన్ కంటే మీకు రా స్కోర్ గనక ఇంట్లా ప్లస్ ఆర్ మైనస్ గనక ఉన్నట్లయితే మీరు పీఈటీకి అనేది మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? ఇది మనకి ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ అన్నమాట. ఒకవేళ మీరు ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్నారో మీకిప్పుడు ఈ ఆర్‌పీఎఫ్, ఎస్ఐఏ కాదండి. నెక్స్ట్ మీకు కానిస్టేబుల్ కూడా ఉంది. అదేవిధంగా ఎన్‌టీపీసీ ఉంది. గ్రూప్ డి ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్ కూడా ఎన్‌టీపీసీ అయితే రైల్వేకి సంబంధించి 2025లో కూడా జాబ్ క్యాలెండర్ ఉంది కాబట్టి ఎవరైతే మీరు సిన్సియర్‌గా నేను రైల్వేకే ప్రిపేర్ అవుతాను సార్ అనుకునే వాళ్ళకి మీ ప్రిపరేషన్ ఉన్నట్టు మీరు ప్లే స్టోర్‌కెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకేనండి? ప్లే స్టోర్‌కెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ గనక మీరు డౌన్‌లోడ్ గనక చేసుకుంటే కంప్లీట్‌గా మీకు సంబంధించి రైల్వేకి సంబంధించిన అన్ని క్లాసెస్ అదే విధంగా మీకు పీడీఎఫ్ ఫైల్స్ కూడా అవైలబుల్‌గా ఉండడం జరుగుతది. వీటితో పాటుగా అప్‌డేటెడ్ మాక్ టెస్ట్‌లు కూడా ఇవ్వడం జరుగుతదన్నమాట. ఓకేనండి? సో మీకు ఇవన్నీ కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం. ప్రతి ఒక్కటి కూడా మీకు తెలుగు మీడియం ఉంటది. అదే విధంగా ఇంగ్లీష్ మీడియం కూడా ఉంటదన్నమాట. మీరు ఏ క్లాస్ అయినా ఎన్‌టీపీసీ గాని, రైల్వే గాని, ఆర్‌పీఎఫ్, ఎస్ఐ, కానిస్టేబుల్ వాటెవర్ ఇట్ ఈస్ ఏదైనా సరే రైల్వే ఎగ్జామ్‌ల తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఉంటాయి. క్లాసెస్ అవైలబుల్‌గా ఉంటాయి. పీడీఎఫ్ ఫైల్స్ అవైలబుల్‌గా ఉంటాయి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అవైలబుల్‌గా ఉంటాయి. అండ్ మాక్ టెస్ట్‌లు కూడా అవైలబుల్ ఉంటాయన్నమాట. సో మీ టార్గెట్ గనక రైల్వే జాబే అనుకుంటే గనక మీరు ఇక్కడ మీకు ఒకవేళ తక్కువ మార్కులొచ్చినా సరే ఓకేనా? మీకు తక్కువ మార్కులొచ్చినా సరే, మీరు ఎటువంటి టెన్షన్ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, మనకి నెక్స్ట్ ఆర్‌పీఎఫ్ మీకు కానిస్టేబుల్ ఉంది. చాలా రకాలుగా నోటిఫికేషన్స్ ఉన్నాయి. అప్‌కమింగ్ జాబ్ క్యాలెండర్ కూడా ఉంది కాబట్టి, మీ టార్గెట్ గనుక రైల్వే జాబ్ అనుకుంటే, ఇక్కడ కొద్దిగా మార్కులు తక్కువొచ్చినా సరే, ఒకవేళ మీరు పీటీకి సెలెక్ట్ కాకపోయినా, సో మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఖచ్చితంగా మీరు ప్లే స్టోర్‌కెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని, యాప్ వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాం. లేదా ప్లే స్టోర్ నుంచి డైరెక్ట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని డెమో వీడియోస్ చూడండి. మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. మాక్ టెస్ట్ కూడా సెపరేట్ ఉంటది. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఎవ్రీథింగ్ పీడీఎఫ్ ఫైల్ సెపరేట్ ఉంటది. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి మీరు కాన్సెప్ట్ ఉంటది. పీడీఎఫ్ ఫైల్స్ ఉంటది. మాక్ టెస్ట్‌లు ఉంటది. తెలుగు మీడియం ఉంటది. ఇంగ్లీష్ మీడియం ఉంటది. యాప్ డౌన్‌లోడ్ చేసుకొని మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. అందరికి ఆల్ ద వెరీ బెస్ట్. నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మీరు సిన్సియర్‌గా ప్రిపేర్ అవ్వండి. మీరు సక్సెస్ అయ్యేంత వరకు ఎక్కడ కూడా మీరు బ్రేక్ డౌన్ చేయొద్దు. ఎక్కడ కూడా మీరు వదిలిపెట్టొద్దు. అదే కన్సిస్టెన్సీ‌గా చదవండి. ఏదో ఒక రోజు 100% సక్సెస్ వస్తదన్నమాట. ఐ హోప్ ఇంకా మన ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో థాంక్ యూ వెరీ మచ్.